జాన్ విక్ సినిమాలను డైరెక్ట్ చేసిన చాడ్ స్టెహెల్స్కి కరణ్ జోహర్ కొత్త సినిమా కిల్ని ఇంగ్లీష్లో రీమేక్ చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. అసలు అంతలా ఈ సినిమాలో ఏముందా అనే క్యూరియాసిటీతో థియేటర్కి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో ఈ కిల్ అనే కొత్త బాలీవుడ్ యాక్షన్ మూవీ గురించి స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇట్స్ అ గోరీ అండ్ గ్రూసమ్ యాక్షన్ మూవీ కాబట్టి బ్లడ్ని వైలెన్స్ని ఇష్టపడని వాళ్ళు ఉంటే కనుక సినిమాని స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సీన్లు చాలా గోరీగా దారుణంగా ఉంటాయి. వైలెన్స్ సినిమాలు అంటే ఇష్టమా మీకు? ఈ మధ్యకాలంలో ఇండియన్ యాక్షన్ మూవీస్లో నేనైతే ఇంత వైలెన్స్ని గ్రూసమ్ ఇమేజెస్ని చూడలేదు. అయితే ఇవన్నీ ఉన్నా కూడా సినిమాని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఎ విసరల్ అండ్ వెరీ వెల్ మేడ్ యాక్షన్ మూవీ. ఇలా అండర్లైన్ చేసి మరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే కిల్ సినిమాని బేసిక్గా చాలా బాగా తీశారు. విసరల్ లెవెల్లో అంటే స్క్రీన్ మీద కనిపించే వైలెన్స్ని థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కూడా ఫిజికల్గా ఫీల్ అయ్యేలా చేసే సినిమా ఇది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ యాక్షన్ అండ్ టెన్షన్ మాత్రం సూపర్ ఉంటాయి. జనరల్గా మనందరం సినిమాకి వెళ్ళే ముందు కొత్త రకం కథని ఎమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ కిల్ లాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో కథ చాలా సింపుల్ ఉంటుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఒక ట్రైన్లో హీరోకి విలన్స్కి మధ్య జరిగే ఫైటే సినిమా కథ. అయితే ఈ సినిమాలో స్టాండ్అవుట్ అయ్యేది యాక్షన్ అండ్ టెన్షన్. జస్ట్ గంటన్నర డ్యూరేషన్లోనే మిమ్మల్ని ఎంగేజ్ చేసే సీన్లు చాలా ఉంటాయి. ఒక చిన్న ట్రైన్ బోగి లాంటి లిమిటెడ్ స్పేస్లో కూడా ఇన్నోవేటివ్గా బ్రూటల్గా యాక్షన్ ఎపిసోడ్స్ని డిజైన్ చేశారు. అసలు ఇందాకటి నుండి యాక్షన్ అని ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే సినిమాలకు సంబంధించి జనరల్గా చాలామంది యాక్షన్ పార్ట్ని అంటే ఫైట్స్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. అందుకే మీరు గమనిస్తే ఆస్కర్ అవార్డ్స్లో కూడా కాస్ట్యూమ్స్కి మేకప్కి అవార్డ్స్ ఇస్తారు, కానీ స్టంట్ కొరియోగ్రఫీకి మాత్రం అసలు ఒక్క కేటగిరీ కూడా ఉండదు. రీసెంట్గానే స్టంట్స్కి కూడా ఆస్కర్ కేటగిరీ క్రియేట్ చేయాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. యాక్చువల్గా నా వరకు అయితే యాక్షన్ అంటే జస్ట్ క్రాఫ్ట్ ఒక్కటే కాదు, ఆర్ట్ కూడా. ఎందుకంటే అప్పట్లో మూకీ మూవీస్లో చార్లీ చాప్లిన్ దగ్గర నుండి మోడర్న్ కుంగ్ఫూ మూవీస్లో జాకీ చాన్ వరకు ఎంతోమంది లెజెండ్స్ ఫిజికల్ స్టంట్స్తో కామెడీని డ్రామాని కూడా క్రియేట్ చేయగలిగారు. అంతెందుకు మన ఏషియాలో హాంకాంగ్ అండ్ ఇండోనేషియా లాంటి దేశాల నుండి హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే ఇలా ప్యూర్ యాక్షన్ ఫోకస్డ్గా ఉండే జానర్ స్పెసిఫిక్ మూవీస్ తక్కువగా వస్తూ ఉంటాయి. ఆ లోటు ఈ కిల్ సినిమాతో కొంతవరకు తీరిందనుకోవచ్చు. దీనికి ముఖ్యంగా ఫిల్మ్ మేకర్ నిఖిల్ నగేష్ వర్క్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే లీడ్ యాక్టర్స్లా చేసిన లక్ష్య అండ్ రాఘవ్ వీళ్ళిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో పాటు ఫిజికల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో బాగా స్టాండ్అవుట్ అవుతుంది. అండ్ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ప్రొడ్యూసర్స్ గునీత్ మోంగా అండ్ కరణ్ జోహర్ గురించి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఒక యూనిక్ కాంబినేషన్ అనుకోవాలి. ఎందుకంటే గునీత్ మోంగా ఏమో ఆస్కర్ విన్నింగ్ సీరియస్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్, కరణ్ జోహర్ ఏమో మెయిన్ స్ట్రీమ్ హ్యాపీ బాలీవుడ్ ఫ్యామిలీ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తాడు. వీళ్ళిద్దరి కొలాబరేషనే కొత్తగా ఉంది అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి కిల్ లాంటి ఒక యూనిక్ అండ్ బ్రూటల్ యాక్షన్ మూవీని సపోర్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం రీసెంట్ బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్లో ఒక యూనిక్ అటెంప్ట్ అనుకోవాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కిల్ మూవీ రైటింగ్ పరంగా కొత్త కథనైతే చెప్పలేదు. ఎందుకంటే ఒక కదిలే ట్రైన్లో కథ జరగడం అనేది కొత్త పాయింట్ ఏం కాదు. ట్రైన్ టు బూసాన్, బుల్లెట్ ట్రైన్, స్నోపేర్సర్ ఇలా చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఒక దేశీ ఫ్లేవర్తో మనకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లతో మంచి థియేట్రికల్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. సో మీరు కనుక యాక్షన్ మూవీలు ఎవరైతే గోరీ అండ్ గ్రూసమ్ వైలెన్స్ని ఇబ్బంది పడకుండా చూడగలిగితే తప్పకుండా కిల్ సినిమాని చూడండి. చాలా తక్కువ డ్యూరేషన్తో ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ ఇది, మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.